ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఆందోళన చేసినా ఫ్రంట్ పేజీ వేయడానికి సిద్ధపడినట్టుంది. అంటే ఆందోళనలను ప్రోత్సహిస్తుంది సాక్షి. పొట్ట కొడుతున్న పట్టదా అంటూ వ్యాపారులు సిండికేట్గా మరి పొగాకు ధరను తగ్గించేసి తమ పొట్ట కొడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతులు నిరసన మహాదీక్ష చేపట్టారు. రైతు సంఘాలు, వైఎస్ఆర్సీపీ, వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రోడ్డుపై పొగాకును దహనం చేశారు. మరి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల మంజూరు, హాస్టల్ సమస్యల పరిష్కారంలో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంపై విద్యార్థులు నిప్పులు జరిగారు. ప్రభుత్వ తీరు నిరసిస్తూ విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు వేలాది మంది విద్యార్థులు ర్యాలీ చేశారు. కలెక్టరేట్లోకి వెళ్లి అధికారులకు వింతపత్రం ఇచ్చేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకోవడం తీవ్ర తోపులాట జరిగింది. దీంతో పలువురు విద్యార్థులు గాయాలని. అదే సందర్భంలో శ్రమజీవులు, మున్సిపల్ కార్మికులు సమరవేరి మోగించారు. చంద్రబాబు దగాకోరు పాలనపై ధ్వజమెత్తారు. కుటిల్ సర్కార్ కుట్రలు నిరసిస్తూ బెజవాడ కథం తొక్కారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆప్కోస్ వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమని హెచ్చరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.